ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మేము పార్టీలో పడ్డ బాధలు అంటే మా తాతయ్య గారు 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన 87లో ఎంపీపీగా నించున్నప్పుడే ప్రతి ఊరు చిన్నపిల్లన్నప్పుడు నేను 9 సంవత్సరాలు నాకు అప్పుడే అన్నూర్లు తిరిగి కాంగ్రెస్ పార్టీకి అంత కోరు భక్తులుగా ఉండేవాళ్ళు. మా ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి కానీ, ఈరోజు కూడా సుబ్బారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ అందరినీ మా గురువులుగా భావించి పార్టీకి నా వంతు సాయం చేశాను తప్ప ఈరోజు పార్టీని రూపాయి కూడా మా నియోజకవర్గంలో డ్యామేజ్ చేయని వ్యక్తిని అలాంటిది మరి ఎందుకో మా శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు మరి నా మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నారో తెలియదు. కానీ ఈ 4 సంవత్సరాల్లో నేను పడ్డ బాధలు, మా రెండు కష్టాలు పార్టీలో ఎవరితో చెప్పుకున్నా మరి ఫలించలేదు. ఎన్నో కష్టాలు పడ్డాం. అంటే పర్సనల్గా బాగా డ్యామేజ్ అయిపోయాం. ఆయన మరి ఎందుకు అలా కక్ష పెట్టుకున్నారో తెలియదు. కానీ పర్సనల్గా నా మనస్తత్వం ఏంటంటే ఎవరిని ఒక మాట అన్నాం, అలాగే ఎవరైనా సాయం వస్తే వీలైతే సాయం చేస్తాం, లేదంటే లేదు తప్ప కోపడడం వల్ల వచ్చే ప్రయోజనం లేదని నమ్మే వ్యక్తిని. కానీ ఎందుకో మా మీద కోపపడడం, ఇష్టం వచ్చినట్టు అరవడం, నాతో ఎవరైనా సర్పంచులు మాట్లాడితే ఆ సర్పంచ్ని పిలిపించుకొని నువ్వెందుకు వాసరాజుతో మాట్లాడుతున్నావు అని. అంటే ఒక సర్పంచ్ ఎంపీపీతో తిరిగితే గౌరవం తప్ప అందులో ఏం డ్యామేజ్ అవుతుందో మరి నాకైతే తెలియలేదు. మేము కొంతమంది సర్పంచులు అందరూ కలిసి ఒక ఫ్యామిలీలాగా ఉండి అందరూ సరదాగా ఏదో సాయంత్రం పూట టీ తాగడానికో ఇంకో దానికో కలిస్తే మన్నాడే వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టడం. నేను కష్టపడి చేసిన రాఘవన్పాలెం ఎలక్షన్ ఇందులో మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు. పార్టీ కోసం ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు. రాఘవన్పాలెం ఎలక్షన్ అన్నది మేము గెలవం అన్నది నేను పెట్టిన సర్పంచ్ క్యాండిడేట్ గెలవడం అని అందరూ చెప్తే లేదు సార్ నాది రెస్పాన్సిబిలిటీ అన్నాను. వాసును బాధ్యత తీసుకుంటే చేసి గెలిపించుకొచ్చాను. ఇన్ని బాధ్యతలు తీసుకున్నాను. టికెట్ అవంతి శ్రీనివాసరావు గారికి వచ్చింది. అది ఎవరికి వస్తుంది, ఎవరికి ఇచ్చారన్నది అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, నా నిర్ణయం కాదు కదా. 10 సార్లు వాసరాజు నన్ను బ్యాట్ చేశాడు అంటే మరి నేను ఎవరి దగ్గర బ్యాట్ చేశానో ఎమ్మెల్యే గారికే తెలియాలి. నేనైతే సుబ్బారెడ్డి గారికి కానీ, సాయిరెడ్డి గారికి కానీ ఒకటే చెప్పాను, రూరల్లో పార్టీ చాలా బాగుంది సార్, అర్బన్ కవర్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పాను. కానీ ఈరోజు కూడా బాధ్యతలు ఏమి అప్పచెప్పకుండా, అంటే ఒక ఎంపీపీ అనే గౌరవం లేదు, అలాగే పక్కన ఎవరినో కూర్చోబెట్టుకొని వాళ్ళకి గౌరవిస్తూ నన్ను అవమానించినట్టు చేయడం కానీ ఇలాగ చాలా బాధలు పడ్డాను. అయితే నా వరకు అయితే 40 సంవత్సరాలు కాంగ్రెస్ జీవితం గడిపిన తర్వాత పార్టీకి డ్యామేజ్కి వాళ్ళు ఏదో పార్టీకి రిజైన్ చేయాలని అయితే నేను కోరుకోను. నేనైతే అలా కోరుకోవట్లేదు. తప్పుడు ప్రచారం అయి ఉండొచ్చు. మరి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైనా పార్టీ జాయిన్ నాకు అవసరం లేదు సార్. గెలిచిన పార్టీలోకి వెళ్ళాల్సిన పని నాకు లేదు. ఏదైనా వెళ్తే ఇప్పుడు కష్టపడి పని చేస్తాను తప్ప, ఓటమో గెలుపు ఇప్పుడు వెళ్తాను తప్ప ఎలక్షన్ అయిపోయి వెళ్ళే అవసరం అయితే నాకు లేదు. ఇప్పుడు వెళ్ళే ఆలోచన ప్రస్తుతానికి అయితే చెప్పారు కదా, పరిస్థితుల ప్రభావం తీసుకెళ్ళాలి తప్పితే నేను నిజాయితీగా సమాధానం చెప్పాను. రేపు మా సోదరులే నిన్నటి వరకు మాతో కలిసి తిరిగిన వాళ్ళే రేపు మమ్మల్ని తిడతారు. దానివల్ల మళ్ళీ ఏమన్నా మనకి ఏమన్నా బాధ అనిపిస్తే తప్ప లేకపోతే ఏమన్నదండి. రైట్ సార్. ఇంటరాక్షన్ పెరిగిపోయింది కాబట్టి ఇందులో నాయకుడి పాత్ర ఏం లేనప్పుడు మనం పోషించడానికి ఎందుకు యాక్ట్ చేయడం అన్న ఉద్దేశంతో ఈరోజు నేను మా మదర్ మళ్ళీ 10 సార్లు చెప్తున్నాను అనుకున్నా, మేము నలుగురు పార్టీకి రిజైన్ చేస్తాను. ఇది చెప్పడానికే మీ అందరినీ పిలిచాను. ధన్యవాదాలు. మహేష్ గారు వచ్చారు కదా, ఏం మాట్లాడారు అంటే సాధారణంగా ఒకసారి పార్టీకి రిజైన్ ప్రెస్ మీట్ అని చెప్పిన తర్వాత పార్టీలో పెద్దలు వచ్చి మాట్లాడడం ఆనవాయితీ కాబట్టి అలా పిలిచి వద్దండి రాజు గారు మీకు అన్ని రకాల గౌరవం ఇస్తున్నారు. కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో రిపేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేక నేను వచ్చి మీకు ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు టీడీపీలో గంటా శ్రీనివాసరావు గారికి ఎవరైతే ఎలక్షన్ చేస్తారో హరివర్మ గారు, గిరివర్మ గారు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు నాకు చిన్నాళ్ళు అవుతారండి. మాట్లాడుకోవడం తప్పంటే మరి అంటే మనం పార్టీకి ఏం డ్యామేజ్ చేసామన్నది ఎవరన్నా చెప్పాలి కదా. అవును, ఇంకేమన్నా ఉంటే అడగండి సార్. తల్లి లాంటి పార్టీని పెడుతున్నాం, తల్లిని దూషించారు అంటున్నారు కదా, అదేంటి అంటే ఒకసారి ఎమ్మెల్యే గారు దివీస్ విషయంలో ఏదో ఆయనకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, లేకపోతే ఏదైనా చెప్పి ఉండొచ్చు. నేనైతే దివీస్ జాబ్స్ అడిగాను. అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ఏం చెప్పానంటే కంపెనీ బాగుండాలి, కంపెనీతో పాటు
ఆ 5 విలేజెస్ బాగుండాలి, వాళ్ళకి జాబ్స్ ఇస్తూ వాటర్ ఫెసిలిటీస్ వాళ్ళు చేసే సిఎస్ఆర్లో ఆ 5 ఊర్లకి చేస్తే బాగుంటుందని చెప్తే దానికి మరి కంపెనీ వారు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. దానికి 16 పంచాయతీలు పిలిచి మా మదర్ని దూషించినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ తర్వాత ప్యాచప్ కింద కారులోనో లేకపోతే ఇంట్లోనో ఓకేలే కోపం లేదు అనేసి అంటే అవ్వదు కదా. 10 మందిలో తిట్టేసి తర్వాత ఒక్కరిని పిలిచి అప్పుడు నాకు నచ్చలేదు. మేము మొదటి నుంచి కూడా ఏదైనా మాట పడే వ్యక్తులు అయితే కాదు సార్. ఈ నలుగురితో పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయండి? అదే చెప్తున్నాను సార్, నేను ఎవరిష్టం వాళ్ళదండి. ఇందులో నాతో తిరిగిన వాళ్ళు మీకు తెలిసి ఎంతమంది నాకు క్లోజ్గా ఉంటారో ఎవరిని నేను అడగలేదు. అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంటే రేపు రాజుగారు ఏమండి మాకు చెప్పకుండా ఈ పని చేశారని అడుగుతారని అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఎవరి నిర్ణయం వాళ్ళది. దాంట్లో ఇప్పుడు చెప్తున్నాను కదా, నగేష్కి నాకు కానీ అప్పలరాజుకి నాకు కానీ ఒక రిలేషన్ ఉంది. వాళ్ళైతే మేము మీతోనే ఉంటాం రాజుగారు, మీరు మానేస్తే మేము మానేస్తాం రాజకీయంలో ఈరోజు వచ్చారు తప్ప నేను మిగతా వాళ్ళు ఎవరిని అడగలేదు. అది ఇప్పటికే 11 మంది ఎంపీటీస్ కానీ జడ్పీటీస్ కానీ సర్పంచులు కానీ రాజీనామా చేశారని చెప్పి కూడా తప్పని తెలుసు. ఈ ఎలక్షన్ ఒక్కసారి చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన ఏమేమి బాధలు పెడతారో లేకపోతే ఏం మాట్లాడతారో ఆ మాటలన్నీ పడడం ఇష్టం లేక వ్యక్తిగతంగా తల్లి లాంటి పార్టీని ద్రోహం చేయడం తప్పు, కానీ తల్లినే తిట్టిన తర్వాత పార్టీకి చేయడం అన్నది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. అలాగే ఈరోజు నాతో ఉన్న 16 ఊర్లలోని అందరికీ నేనంటే చాలా ఇష్టం. కానీ ఏ సర్పంచ్ని కూడా నాతో రండి లేకపోతే ఎంపీటీసీని నాతో రండి మనం అందరం వెళ్ళిపోదాం ఇంకో పార్టీకి వెళ్ళిపోదాం అన్న ఆలోచన కూడా లేదు. వైఎస్ఆర్సీపీకి అయితే రిజైన్ చేసేద్దామని నిర్ణయం తీసుకున్నాం. నేను మా మదరు ఉమాదేవి గారు అవును సర్పంచ్, నేను ఇక్కడ ఎంపీటీసీ ఎంపీపీగా ఉన్నాను. అలాగే నాకు ఫస్ట్ నుంచి నా తమ్ముడు లాంటి అయినా దాకమరి ఎంపీటీసీ నగేష్, ఈయన కూడా నా వల్ల ఎన్నో బాధలు పడ్డాడు. మేమిద్దరు పర్సనల్గా ఫైనాన్షియల్గా కూడా చాలా బాధలు పడ్డాను తప్ప ఏదో ఇద్దరు కలిసి ఉండడమే తప్ప అన్నట్టు రాజకీయంలో చూస్తారని మాకైతే తెలియదు. ఇంకా చాలామంది మాతో కలిసి ఉన్నారు, అందరినీ పిలిచి మాట్లాడడం భయపెట్టడం ఇవన్నీ చేశారు. కాబట్టి వాళ్ళని ఎందుకు నా వాళ్ళు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పార్టీ వల్ల వచ్చిన నా పదవులకి ఇద్దరికైతే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి, 2 మా ఊరు ప్రజలకి అందరికీ కూడా. అంటే పదవి నాకు వాళ్ళిద్దరి వల్లే వచ్చింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, 2 మా ఊర్లో ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా నాకు ఎంపీటీసీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా రాజు ఎంపీపీ అవుతాడని చెప్పి నాకు సహకరించారు. అలాగే సర్పంచ్ కూడా మదర్ని గెలిపించారు. అందుకోసం మా ఊరు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను. పార్టీ ఏ రకమైన నన్ను పార్టీ బాగా చూసుకుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితులు మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ చేయడం అంటే ఏదో నటించి ఆయన ముందు చేయడం నా వల్ల కాక పార్టీకి రిజైన్ చేస్తున్నాను. నాతో పాటు నగేష్ గారు కానీ, అన్నవరం ఎంపీటీసీ గారు, అలాగే వైస్ ఎంపీపీ గారు అయినటువంటి దుర్గాలమ్మ గారు, మా మదరు, మేమే చేస్తున్నాం. అలాగని మేము వేరే పార్టీలో జాయిన్ అవుదాం అన్న ఆలోచన కానీ ఈ రోజు వరకు ఏమీ మేము చేయలేదు. కానీ ఆల్రెడీ ఆ నింద అయితే మా మీద మోపారు, రాజు టీడీపీ వెళ్ళిపోతాడు, టీడీపీలో మాట్లాడేసుకున్నాడని చెప్పి. ఆ స్థాయికి అయితే దిగజారిపోయి నేను లేను. అయితే అందరూ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. టీడీపీలో పార్టీ ప్రెసిడెంట్ మా అన్నయ్య, ఏముంది వాస్తవం మాట్లాడుకోవాలంటే మా మండల పార్టీ ప్రెసిడెంట్ నాకు పెదనాన్న కొడుకు, వాళ్ళ ఫాదర్ ఎంపీపీ అవడానికి మేము ఆ రోజుల్లో సాయం చేసాం. కాబట్టి ఆ రిలేషన్ మాకు ఎప్పుడు ఉందో మేము ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటాం. మరి పెద్దలు టీడీపీలో నించున్న క్యాండిడేట్, వైసీపీలో నించున్న క్యాండిడేట్లు వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, కానీ నేను ఇంకొక ఆయన మాట్లాడుకుంటే తప్పు, లేకపోతే నేను ఎవరితో మాట్లాడితే తప్పు అవుతుందని మాకు తెలియదు. పడరాని మాటలు పడ్డాం, ఎవరెవరు ఏ స్థాయి లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు, అన్నీ పడ్డాం. ఇప్పుడైతే అవన్నీ తట్టుకొని ఎలక్షన్ చేయలేని పరిస్థితుల్లో పార్టీకి రిజైన్ చేసి ఇంట్లో ఉండిపోతాం తప్ప ఎటువంటి హాని చేయకూడదని పార్టీకి మాకు ఉద్దేశం ఫస్ట్ నుంచి లేదు. అలాగే మమ్మల్ని గుర్తించి ఎవరన్నా మమ్మల్ని ఎవరన్నా గుర్తించి ఇప్పుడు రేపటి నుంచి మీ అందరికీ నా మనం ఏంటంటే, రేపటి నుంచి బోల్డ్ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిమ్మల్నే పిలుస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, నన్ను తిడతారు. ఆ తర్వాత ఏమన్నా మరి నన్ను రెచ్చగొడితే ఏమన్నా నేను చేయాల్సిందేదో చేయాలి తప్ప ఈ ప్రస్తుతానికైతే నేను కానీ మదర్ కానీ మా బ్రదర్ నగేష్ కానీ అప్పలరాజు గారు కానీ మేమైతే రాజకీయాన్ని వదిలేసి అన్ని పదవులకి రాజీనామా చేసి ఇంట్లో ఉండిపోదాం అనుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఎవరు ఎమ్మెల్యేగా నిల్చున్నా, 2 పార్టీల వల్ల ఎవరు గెలిచినా అది ప్రజాభిష్టం మేరకు జరుగుతుంది తప్ప ఈ రోజుల్లో నాయకుడి ప్రమేయం పెద్దగా లేదని నేను నమ్ముతున్నాను. కొన్ని వ్యవస్థలు వచ్చినాయి, నాయకులు